హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 20వ తారీఖు నైట్ 9 అవుతుంది. ఈరోజు అయితే మన ఫ్రెండ్ సిట్టే రమేష్ బైక్ పోయింది. నవంబర్ 8వ తారీఖున అయితే 8వ తారీఖు 7వ తారీఖు నైట్ పోయింది. 8వ తారీఖు మరి చూసుకున్నాం, మనం కంప్లీట్ అయితే ఇట్టాము. దాదాపు ఈ రోజు వచ్చేసి డిసెంబర్ 20వ తారీఖు, నవంబర్ 8 అంటే డిసెంబర్ 8 నెల. డిసెంబర్ 8 నెలను ఇది ఒక 20 దాదాపు 40 రోజులకి ఇప్పుడు దొరికింది ఫ్రెండ్స్ మన రమేష్ బండి. ఆ బండి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి దేవరపల్లి మండలంలోని యాదోలు గ్రామంలో చెరువు ఒకటి ఉంటే, దేవరపల్లి హైవే కింద నుంచి అదే రావణపాలెం సమీపంలో చెరువులు అయితే పడేయడం జరిగింది ఫ్రెండ్స్. మన ఆ బండి అయితే వాళ్ళ టైర్లు నిప్పేశారు. నిప్పేస్తే మరి నడుమైన పడేస్తే చేపలలో దొరికితే మాకు కంప్లైంట్ చేస్తే మన బండి అయితే తీసుకెళ్ళడానికి అయితే మనం వ్యాన్ వేసుకుని వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మన బండి అయితే ఇలాగా ముక్కల కింద చేసి మన చెరువులో అయితే వదిలేశారు. దాన్ని తీసుకురావడానికి చాలా యాతన అయిపోయింది. చెరువులో నుంచి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడిపోయింది ఫ్రెండ్స్. చేయటని వెళ్ళి చెరువు నడుమైన దీన్ని వదిలేస్తారు. టైర్లు పీకేస్తారు, సైలెన్సర్ ప్రతిది కూడా తీసేసి ఫ్రెండ్స్ మేము దీన్ని తీసుకురావడానికి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశారా. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే బండిని చాకచక్యంగా మరి చెరువులో పడిపోయిన బండిని మోసుకుంటూ వచ్చి వ్యాన్లోకి ఎక్కించాం ఫ్రెండ్స్. చూడండి, మా కష్టాలు మీకు గుర్తిస్తే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గ్రీన్ఫీల్డ్ హైవేకి అయితే మేము వెళ్ళి దేవరపల్లి వెళ్ళాం ఫ్రెండ్స్. గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా మేము దేవరపల్లి వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ఫీల్డ్ హైవే మేము పొంగటూరు గేట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే రాజవరం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మేము ఇదిగో ఫ్రెండ్స్ గ్రీన్ఫీల్డ్ హైవే లైటింగ్ మంచి బాగా ప్రతి లైట్ కూడా వేసారు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ లైటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్.